రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు కవిత ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఆశా వర్కర్లకు బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. ఇక ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలను తెగించి ప్రజలకు సేవలు అందించారని, అలాంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు 50,000 చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశాల సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కానీ మన పోరాటంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలలో దాదాపుగా అందరూ కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ఉన్నాం. ఈ ఆశా వర్కర్లు ఏదైతే స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న స్కీమ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగా ఉన్న మహిళలందరూ కూడా ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ ఎన్హెచ్ స్కీమ్ లో పనిచేస్తా ఉన్నారు. అరవై వేతనంతో పనిచేస్తా ఉన్నారు. వీరికి వస్తున్న జీతం అంతా 9,600 రూపాయలు మాత్రమే ఆశాలకు వస్తా ఉంది. కరోనా లాంటి కష్ట